ఫస్ట్ రే డయాగ్రమ్స్ గురించి ఐడియా రావాలంటే ఫస్ట్ పిఎఫ్సి అనే వర్డ్స్ మీద ముందు ఐడియా తీసుకురావాలి. ఐడియా తీసుకొచ్చిన తర్వాత మొత్తం 6 ప్లేసెస్లో మనం ఆబ్జెక్ట్ని ఇన్స్టెంట్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫైనైట్ డిస్టెన్స్, అనంత దూరం అని. తర్వాత సికు అవతల, సి వద్ద, సిఎఫ్ల మధ్య, ఎఫ్ వద్ద, ఎఫ్పీల మధ్య. ముందు ఇలా డయాగ్రామ్ రూపంలో పరిచయం చేయాలి. మొత్తం 6 ప్లేసెస్ 8 నుంచి 2 పరిచయం చేసుకుంటూ రావాలి ఒక ఐడియాతో. ఫస్ట్ అనంత దూరము అంటే ఇన్ఫైనైట్. నెక్స్ట్ సికు అవతల, సి వద్ద, సిఎఫ్ల మధ్య, ఎఫ్ వద్ద, ఎఫ్పీల మధ్య. ఇలా 6 ప్లేసెస్లో ఇన్స్టెంట్ చేస్తాం. కానీ తర్వాత టేబుల్ ఫామ్లోకి వస్తే మొత్తం 3 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలంలో ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే వస్తు స్థానము, ప్లేస్ ఆఫ్ ఇమేజ్ అంటే ప్రతిబింబ స్థానము. నెక్స్ట్ వచ్చేసరికి దాని యొక్క ప్రాపర్టీస్. దాంట్లో ఫస్ట్ అనంత దూరము ఇన్ఫైనైట్, సికు అవతల, సి వద్ద ఎట్ సి, సిఎఫ్ల మధ్య బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఎఫ్ వద్ద ఎట్ ఎఫ్, ఎఫ్పీల మధ్య అంటే బిట్వీన్ ఎఫ్ అండ్ పి. ఇక్కడ లాజిక్ ఎలా చెప్పాలంటే అనంత దూరం అంటే ఎఫ్ వద్ద అని చెప్పాలి. అనంత దూరం అంటే ఎఫ్ వద్ద. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఎఫ్ వద్ద అంటే అనంత దూరం అని చెప్పాలి. ఎఫ్ వద్ద అంటే అనంత దూరము. అనంత దూరం అంటే ఎఫ్ వద్ద, ఎఫ్ వద్ద అంటే అనంత దూరం. ఇలా కంటిన్యూషన్గా బారుగా చెప్పకూడదు. ఫస్ట్ అనంత దూరం అంటే ఎఫ్ వద్ద అని చెప్పి మళ్ళీ ఎఫ్ వద్దకు వచ్చి అనంత దూరం అని చెప్పాలి. అంటే ఇన్ఫైనైట్ అంటే ఎట్ఎఫ్, ఎట్ఎఫ్ అంటే ఇన్ఫైనైట్, ఎట్ఎఫ్ అంటే ఇన్ఫైనైట్ అని చెప్పాలి. నెక్స్ట్ మిడిల్లో సి వద్ద అంటే సి వద్ద అని చెప్పాలి. ఎట్ఎస్సి అంటే ఎట్ఎస్సి వద్ద మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయ్యింది. సికు అవతల అంటే సిఎఫ్ల మధ్య అని చెప్పాలి. సిఎఫ్ల మధ్య, సిఎఫ్ల మధ్య అని చెప్పాలి. మళ్ళీ సిఎఫ్ల మధ్య అంటే ఏమొస్తుందంటే సికు అవతల అని వస్తుంది. సికు అవతల, సికు అవతల అని వస్తుంది. ఇలా లాజిక్గా ఇలా కంటిన్యూషన్గా బోర్గా చెప్పకుండా అనంత దూరం అంటే ఎఫ్ వద్ద, ఎఫ్ వద్ద అంటే అనంత దూరంలో, సి వద్ద అంటే సి వద్దే, సికు అవతల అంటే సిఎఫ్ల మధ్య, సిఎఫ్ల మధ్య అంటే సికు అవతల అనేటువంటి లాజిక్గా చెబితే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. అనంత దూరం అంటే ఎఫ్ వద్ద, ఎఫ్ వద్ద అంటే అనంత దూరం, సి వద్ద అంటే సి వద్ద. అది ఇంగ్లీష్ టర్మ్స్ మార్చుకో. సికు అవతల బియాండ్ సి అంటే బిట్వీన్ సి అండ్ ఎఫ్, బిట్వీన్ సి అండ్ ఎఫ్ అంటే బియాండ్ సి. ఎఫ్పీల మధ్య అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ అంటే దర్పణము వెనుక, దర్పణము వెనుక అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ద బియాండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ అని. ఇక ప్రాపర్టీస్ వచ్చేసరికి ఫస్ట్ 5 కూడా రియల్ ఇమేజెస్ అవుతాయి, అంటే నిజ ప్రతిబింబాలు అవుతాయి. లాస్ట్ వన్ వరకే వచ్చేసరికి ఏంటంటే వర్చువల్ ఇమేజ్ అవుతుంది, వర్చువల్ ఇమేజ్ అవుతుంది. ఇలా లాజిక్గా ఫస్ట్ 5 రియల్ ఇమేజెస్ నిజ ప్రతిబింబాలు, బ్యాక్ సైడ్ లాస్ట్ వన్ వచ్చేసరికి బిట్వీన్ పి అండ్ ఎఫ్ అండ్ పికి వచ్చేసరికి ఏమో వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇలా లాజిక్గా మొత్తం 5 కూడా సింగిల్ ఐటంలో మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక వచ్చేసరికి చాలా చిన్నగా, చాలా చిన్నగా అంటే వెరీ డిమిషన్ అంటాం. ఇక జస్ట్ ఏమని రాయాలంటే చిన్నగా అనాలి. చాలా చిన్నగా, చిన్నగా. ఇక సి వద్ద వచ్చేసరికి సమానంగా, సమానంగా అంటే ఈక్వల్, సమానంగా. చాలా చిన్నగా, చిన్నగా, సమానంగా. వెరీ డిమిష్డ్, ఈక్వల్. ఏడవసరికి పెద్దగా, ఎన్లార్జ్, పెద్దగా ఎన్లార్జ్ అంటాం. ఇలా వచ్చేసరికి చాలా పెద్దగా, చాలా పెద్దగా, వెరీ ఎన్లార్జ్. వచ్చేసరికి జస్ట్ ఎన్లార్జ్, జస్ట్ పెద్దగా అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చిన్న లాజిక్, అనంత దూరం అనే పదం కనబడితే వెరీ అనేటువంటి వర్డ్ వస్తుంది. ఇక్కడ అనంత దూరం ఉంది కాబట్టి ఏడు కూడా ఏమొస్తుందంటే చాలా అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. చాలా చిన్నగా, చిన్నగా, సమానంగా, పెద్దగా, చాలా పెద్దగా, పెద్దగా. అలా ఈజీగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా చిన్నగా, చిన్నగా, సమానంగా, పెద్దగా, చాలా పెద్దగా, పెద్దగా. అలా సింపుల్ వర్డ్స్తో చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ టర్మ్ వచ్చేసరికి
వెరీ డిమిష్డ్ ఈక్వల్ ఎనలాజీ, వెరీ ఎనలాజీ. ఇవన్నీ కూడా జనరల్గా చెప్పుకోవచ్చులే, కానీ ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్, ప్లేస్ ఆఫ్ ఇమేజ్ కలిసి ఒక లాజిక్గా చూసుకోండి. అనంత దూరము అంటే ఆ డయాగ్రామ్ బేస్ చేసుకుని ఇటు నుంచి రావాలి. అనంత దూరము అంటే చాలా దూరం గీయండి. నెక్స్ట్ సీకు అవతల ఇటు నుంచి రావాలన్నమాట. అనంత దూరము సీకు అవతల, సి వద్ద, సి ఎఫ్ల మధ్య, ఎఫ్ వద్ద, ఎఫ్ఈల మధ్య. ఈ డయాగ్రామ్తో ముందు ఆబ్జెక్ట్ ప్లేస్లు మనం ఐడెంటిఫై చేసే విధంగా తయారు చేయండి. దానికన్నా ముందు పిఎఫ్సి కేఎఫ్సి లాగా పిఎఫ్సి అని పిల్లలకు చెప్పండి. పిఎఫ్సి వీటిలో ఇన్ఫైనైట్ డిస్టెన్స్, బియాండ్ సి, ఎట్ సి, బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఎట్ ఎఫ్, బిట్వీన్ ఎఫ్ అండ్ పి. అలా చెబితే ఈజీగా ఉంటుంది. అలా అయిపోయిన తర్వాత ఇక లాజిక్, అనంత దూరం అంటే ఎఫ్ వద్ద అంటే అనంత దూరం, సి వద్ద అంటే సి వద్దే, సికు అవతల అంటే సిఎఫ్ల మధ్య అంటే సికు అవతల. ఈ లాజిక్ అనేది ఆ టేబుల్ మనం క్యాచ్ చేయగలిగితే చాలా సింపుల్గా పిల్లలకి చెప్పవచ్చు అన్నమాట. ఇన్ఫైనైట్ అంటే ఎట్ ఎఫ్ అంటే ఇన్ఫైనైట్, ఎట్ సి అంటే ఎట్ సి, బియాండ్ సి అంటే బిట్వీన్ సి అండ్ ఎఫ్, బిట్వీన్ సి అండ్ ఎఫ్ అంటే బియాండ్ సి. నెక్స్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఏం ఫామ్ అయ్యిందంటే వర్చువల్ అండ్ ఎన్లార్జ్ ఇమేజ్ అనేది ఫామ్ చేస్తుంది. అంటే టోటల్గా కాన్కేవ్ మిర్రర్లో మనకు వర్చువల్ ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది. ఎక్కడ ప్లేస్ చేసినప్పుడు అంటే ఎఫ్కేల మధ్య ప్లేస్ చేసినప్పుడు మనకి వన్ ప్లేస్లో మాత్రం మనకి వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఈ ప్లేస్ని మనం ఎక్కడ యూజ్ చేస్తారంటే షేవింగ్ మిర్రర్, మేకప్ మిర్రర్ ప్లేస్గా ఉపయోగిస్తాం. ఏ ప్లేస్ అంటే బిట్వీన్ ఎఫ్ అండ్ పి అనేటువంటి ప్లేస్ని. ఎందుకంటే అక్కడ మాత్రం మనకి వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. రిమైనింగ్ ఆల్ ఆర్ రియల్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. అది ఓకే.